అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. అట్లాగే కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యాల్ని, అట్లాగే తండ్రి తరపు వారి యొక్క విషయాల్లో ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు, ఇవి ఎసెన్షియల్స్, ఎమోషనల్స్ ఎక్కువ ఫీల్ అవ్వడం, ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఊహించని ప్రయాణాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయాణాల రీత్యా కొంత ధన వ్యయం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లాగే ఫెరోషియస్ నిర్ణయాలకి కొంచెం దూరంగా ఉండడం మఖా నక్షత్రం వారికి మంచిది. గృహ సంబంధమైన విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి గతంలో ఉన్న ఆర్థికపరమైనటువంటి విషయాల్లోని ఏదైతే అకౌంటింగ్స్ కానీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసిన జాయింట్గా చేసినటువంటి వ్యాపారాల్లోని ఆ అకౌంటెన్స్లో ఏర్పడే లోపాలను పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నాల ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మఖా నక్షత్ర జాతకులకి. పూర్వ పలుగుని నక్షత్ర జాతకులకి ఈ వారం కుటుంబపరమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ధనపరమైన విషయాల్లో యోగం కలుగుతూ ఉన్నది. అయితే ధనం కాకుండా కుటుంబ స్థానంలో అనవసరమైనటువంటి కలహాలు, పెచ్చరిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాశిభేద కుజదృష్టి, అట్లాగే శని దృష్టి గ్రహ యుద్ధానికి కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని దృష్టి, కుజ దృష్టి రెండు కూడా శుక్రుడి మీద పడ్డప్పుడు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు, అట్లాగే కుటుంబపరమైన విషయాల్లో కూడా సంయమనం పాటించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే కొన్ని మీరు అనుకుంటున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మనసులో, వాటిల్ని యథాతథంగా మీరు గనక అమలు చేసే ప్రయత్నం చేసినట్లయితే, అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, జటిల సమస్యలు. వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా మనం ఏదో ఆ సమస్యని చూద్దాం అని వాయిదా వేస్తుంటాం. వాటిని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కనుక కఠిన నిర్ణయాల వైపుకి వెళితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుబ్బా నక్షత్ర జాతకులకి. ఇక ఉత్తర నక్షత్ర జాతకులు ఈ వారం ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సామాన్య కాలం కనపడుతుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత యోగవంతమైన కాలం కనపడుతుంది. ఎవరైతే ఈ షేర్ కంపెనీలు వీటిల్లోనూ, లేదు పెట్రోలియం గనులు ఈ శాఖల్లోనూ, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్లోనూ, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి కరెంట్ డిపార్ట్మెంట్లో వీటిల్లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఊహించని విధంగా మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులకు. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా యోగం ఉన్న కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఉత్తరా నక్షత్రం వారికి కుటుంబపరమైన విషయాల్లో పెద్దగా ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. మిగతా మఖ, పుబ్బ నక్షత్ర జాతకులకి కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈ వారం అన్ని రకాలుగా కూడా లక్ష్మీదేవిని ప్రార్థించడం, అట్లాగే దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం, దీంతోపాటు ప్రత్యేకంగా కలహ నివారణ కోసం మహాగణపతిని పూజ చేసుకోవడం, విఘ్నదోషాలు తొలగిపోయేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి.